హాయ్ అండి. ఈరోజు నేను మందార మొక్క గురించి చెప్పబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ చేయండి. ఇంకా ఇది నాటు మందారం అండి. నేను గుమ్మం పక్కనే పెట్టుకున్నాను కుండీలో. చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో. పొద్దున్నే లేవగానే తలుపు తీయంగానే ఎదురుగా చక్కగా పచ్చగా పువ్వులతోటి బాగుంటుందని చెప్పి నేను గుమ్మం పక్కనే పెట్టుకున్నాను. ఈ నాటు మందారం మనకి ఇయర్లు మొత్తం పోస్తూనే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయండి పువ్వులు అనేవి. హైబ్రిడ్ లాగా అప్పుడప్పుడు పోయడం కాకుండా ఇది మాత్రం రెగ్యులర్గా మనకి పువ్వులు ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటా ఉంటే మొక్క కూడా గుబురుగా వచ్చి మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి పువ్వులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను అక్కడికి కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వచ్చినాయండి. ఇయర్లీ ఒకసారి మనం మొక్కలు అనేవి ప్రూనింగ్ చేసుకోవాలి. అప్పుడే అవి కూడా కొత్త స్టెమ్స్ వచ్చి హెల్తీగా చాలా బాగుంటాయి. మీకు చెట్టు నిండా కూడా పువ్వులు మొగ్గలతోటి మొక్క అనేది చాలా అందంగా ఉంది కదా. ఇంకా దీనికి నేను ఎక్కువగా బియ్యం నీళ్ళు అవి పోస్తానండి. మన మందార మొక్కకి బియ్యం నీళ్ళు ఎక్కువగా పోస్తే పూత అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా మిగతా మొక్కలతో పాటు వీటికి కూడా అరటిపళ్ళు ద్రావణం అవి ఇచ్చినప్పుడు అవి కూడా పోస్తాను. రెగ్యులర్గా మాత్రం బియ్యం నీళ్ళు అనేవి ఇస్తాను. ఇంకా దీనికి మిల్లీ బగ్స్ కూడా ఎక్కువగా వస్తాయండి. అవి పిండి నల్లు అని కూడా అంటారు. అవి వచ్చినప్పుడు మాత్రం మనం స్టార్టింగ్లోనే వాటిని తీసేసుకుంటే మొక్క కూడా పాడవకుండా బాగుంటుంది. ఎందుకంటే అవి రసం పీల్చేస్తూ ఉంటాయి. అందుకని మొక్క అనేది రోజైనా మనం మొత్తం చూసుకుంటూ ఉండాలి. అవి అటాక్ అయినప్పుడు మనం నీళ్లు ఫోర్స్గా కొట్టడం కానీ, కొంచెం తక్కువగా ఉంటే చేత్తోనే నలిపి పారేయడం కానీ చేయాలండి. అప్పుడే అవి మిగతా కొమ్మలకి కానీ మిగతా మొక్కలకు కూడా రాకుండా ఉంటాయి. అలాగే దీనికి కొంచెం నల్లగా మసిలాగా కూడా ఆకులకి వాటికి పడతా ఉంటుంది. అది వచ్చినా కూడా మొక్క అనేది చచ్చిపోతుందండి. అందుకని అవి కొంచెం ఇలా పెస్ట్స్ ఏమైనా అటాక్ అయినప్పుడు మనం స్టార్టింగ్లోనే చూసుకొని వాటిని రిమూవ్ చేసుకోవడం మంచిది. అలాగే ఆల్టర్నేట్గా మనం నీమ్ ఆయిల్ కానీ పుల్ల మజ్జిగ ద్రావణం కానీ వాటిని లీటర్ నీటిలో 5 ml కానీ 10 ml కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఆకులు అనేవి హెల్తీగా చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా పాలకూర హార్వెస్ట్ చేశానండి పైన, అది కూడా తీసుకున్నాను నేను. ఇంక ఇక్కడ అన్ని పూల మొక్కలు ఉన్నాయండి ఎక్కువగా. అంజీర్ కూడా ఫుల్ బ్లూమ్ కాయలతోటి ఉంది. ఈ మందారాలు అనేది నా దగ్గర 15 రకాల దాకా ఉన్నాయండి. ఎరుపులోనే ఒక 5-6 రకాలు ఉన్నాయి. పింక్ షేడ్స్ కూడా ఒక 4-5 రకాలు ఉన్నాయి. ఎల్లో 3 ఉన్నాయండి. వైట్ ఒక 2 కలర్స్ ఉన్నాయి. కొంచెం షేడు మార్పుగా మొత్తం ఒక 15 రకాల దాకా ఉన్నాయండి మందారాలు అనేవి. ఇంకా ఇవి మనకి రోజు పూజకి అనేవి సరిపోతూ ఉంటాయి. ఇలా ఒక 10 రకాలు కనుక మనం పూల మొక్కలను వేసుకుంటే పూజకి సరిపోతాయండి, కొనుక్కునే పని లేకుండా. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇచ్చే వాటికి మాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కానీ మనం మొక్కలు హెల్తీగా పెరగడానికి ఎక్కువ పూత రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కుండీలో వేసుకొని పెంచుకునేటప్పుడు కంపల్సరీ వాటికి ఒక 10 డేస్కైనా మనం వాటికి బలాన్ని అందివ్వాలండి. అలాగే వీక్లీ కూడా వాటికి పోషక ద్రావణాలు అనేవి ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో చేసినవి ఏవైనా ఇవ్వచ్చు. ఎగ్ ఆయిల్ కానీ ఇంకా అరటిపళ్ళ ద్రావణం కానీ మనం జీవామృతాలు కానీ ఏవైనా ఇవ్వచ్చు. ఇంకా అది చామదుంప ఆకండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్దది వచ్చిందో. ఇవన్నీ కూడా నేను ఆర్గానిక్గానే అండి పెంచేది. వీటికి వేరే మందులు అనేవి నేను వేయను. ఇంట్లో తయారు చేసిన వర్మీ కంపోస్ట్, ఈ కూరగాయలు వేస్ట్లు, ఇవన్నీ పూలు ఇవన్నీ కూడా నేను ఈ మొక్కలకే వేస్తాను. ఇవి కాగడా మల్లండి. ఇవి
మనకి మార్చి దాకా మాత్రం ప్రతి పువ్వులు కూడా పూస్తూనే ఉంటాయి. మిగతా టైంలో కొన్ని కొన్ని పూస్తూ ఉంటాయి. మనకి శీతాకాలంలో మాత్రం చాలా రకాలు పూస్తాయండి. ఇంకా వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి వీటిని కూడా మనం కాపాడుకోవాలి. ఇంకా వీటిని 2 పూటలు నీళ్ళు పోయడం, కొంచెం షేడ్లోకి మార్చుకోవడం. కొన్ని మరీ ఎండ తట్టుకోలేవు, అలాంటప్పుడు వాటిని కొంచెం షేడ్లోకి మార్చుకోవచ్చు. ఇంకా మందార మొక్క మనకి ఈజీగానే పెరుగుద్దండి. కొమ్మ తెచ్చి పెట్టుకున్నా కూడా వాటిని మనం అంటు కట్టడం ద్వారా కానీ పెంచుకోవచ్చు. లేకపోతే బయట మనకి 30 రూపాయల నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి. ఏవైనా కూడా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా పూల మొక్కలతోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది పాములు రాకుండా ఉంటుందండి మొక్క, తెల్లిసరని. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయని చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అవి కోసిన తర్వాత మళ్ళీ వీడియో తీసానండి. చూడండి ఎన్ని రకాలు వచ్చినాయో. అంతే అండి. ఇంకా ఈ మందారాల గురించి